అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. అది ఏమిటి అంటే స్త్రీ జన్మ యొక్క విశిష్టత. ఒకరోజు ధర్మరాజుకి ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకొక కథ చెబుతాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు భీష్ముడు. పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలని కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం లేదు, కలుగలేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులని అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞం చేసి 100 కుమారులని పొందడం ఆగ్రహం తెప్పించింది. అతనికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలి అనుకున్నాడు ఇంద్రుడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు భంగస్వనుడు వేటకి వెళ్ళాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేశాడు. ఫలితంగా ఆ రాజుని గుర్రం ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహం వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రం దిగి కొలనులో నీటిని సేవించాడు. స్ఫటికల్లా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలి అనిపించి అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు ఆ రాజు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి, అయినా ఈ అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన 100 కుమారులని పొందాడు. వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ 100 కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులనుగా పొందాను, స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను, కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి అన్నది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దాము అని అనుకుంటే అది అతడికి మేలే అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలి అని సంకల్పించి ఒక బ్రాహ్మణుని రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఏమిటి వెర్రి, ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు
మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలాగా బ్రాహ్మణ రూపుడై, అమ్మా, ఎవరు నీవు? ఎందుకిలా రోదిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారడము, ముని ద్వారా కుమారులను కనడము పూసగుచ్చినట్టు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానితో ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా, కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకున్నది. దానికి ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రిని, కానీ వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని, రాజా, నీకు ఇంకొక వరం కూడా ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను అన్నాడు. దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అన్నది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడువైన నీవు స్త్రీగా ఉండిపోతాననడానికి కారణం ఏమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో కనుబడలేదు, కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిర, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.